హలో అండి, నేను మీ తేజుని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో నువ్వుల అన్నాన్ని రుచిగా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను. అలానే ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట, నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ నువ్వుల అన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. ఈ నువ్వుల్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకొని వేరే బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అలానే ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా పచ్చిశనగపప్పుని కూడా వేసి వీటిని కూడా కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా వేరే బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. అలానే ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా మినప్పప్పుని వేసి ఈ మినప్పప్పుని కూడా కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలానే ఇప్పుడు ఒక టీ స్పూన్ దాకా జీలకర్రని వేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని వేరే బౌల్లోకి తీసుకోండి. అలానే ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక 7 నుంచి 8 దాకా ఎండుమిరపకాయలని తీసుకొని వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. అలానే ఈ ఎండుమిరపకాయలతో పాటు మీకు నచ్చితే గనుక చింతపండుని ఇందులోకి వేసుకోండి, లేకపోతే లేదు, ఇది ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు ఇవన్నీ వేయించుకున్న తర్వాత వేరే బౌల్లోకి తీసుకోండి. అలానే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరిని కూడా వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేగనిచ్చి వేరే బౌల్లోకి తీసుకోండి. ఆ తర్వాత ఇదే ప్యాన్లోకి ఒక టీ స్పూన్ దాకా మిరియాలను కూడా వేసి వీటిని కూడా కొంచెం వేగనిచ్చి వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నవన్నిటిని ఇందులోకి వేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా వేరుశెనగ గుళ్ళను వేసి వీటిని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ వేరుశెనగ గుళ్ళు కొంచెం ఫ్రై అయిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలానే ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పుల్ని వేసి వీటిని కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అలానే ఒక టీ స్పూన్ మినపప్పు, 2 ఎండుమిరపకాయల్ని తెంచి వేసుకోవాలి. అలానే లాస్ట్ లో గుప్పెడంత కరివేపాకును కూడా వేసి ఆవాలు చిట్పట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా తాలింపు మొత్తం వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం అన్నం వేసుకోవాలి. నేనైతే ఇందులోకి ఒక బౌల్ దాకా రైస్ ని వేసాను అనమాట. ఇప్పుడు ఒక 2-3 సార్లు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఇందాక వేయించి పౌడర్గా చేసుకున్న నువ్వుల పౌడర్ని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోవాలి. అలానే జీడిపప్పుల్ని వేరుశెనగుళ్ళని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే నువ్వుల అన్నం రెడీ అయిపోయినట్టే. ఈ నువ్వుల అన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత మీరు కూడా స్వీకరించండి. అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ గుడ్ బై.